good morning to all of you. I hope that you're all doing well. Welcome to T1 Academy. So now, let us see some important features of climate change. Paris Agreement says that 2 degrees centigrade కంటే తక్కువ టెంపరేచర్ రైజ్ ఉండాలి ఈ సెంచరీలో. అప్పుడు అన్నీ మంచిగానే అవుతాయి. క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ ఏం అవ్వవు. ఓకే, 2 degrees సెంటిగ్రేడ్ కూడా ఎక్కువనే. ఓకే, ఐపీసీసీ ఏం చెప్పిందంటే 1.5 degree సెంటిగ్రేడ్ లోపలే మనం టెంపరేచర్ రైజ్కి తక్కువ చేసేయాలి, మీన్స్ రెస్ట్రిక్ట్ చేసేయాలి. అప్పుడే క్లైమేట్ చేంజ్కి ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లుగా ఉంటుంది. ఫైన్, రైట్. So this we have already learned. Fine. Now, in the Paris Agreement, new technology framework. Technology for what purpose andi? New technology framework generally non-fossil fuel. Fossil fuel use చేయకుండా renewable energies మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దామని ఒక డాక్యుమెంట్ తయారు చేసిండు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్ మీన్స్ ద వే టు డూ థింగ్స్ ఇన్ ఫ్యూచర్, మీన్స్ ద స్ట్రాటజీ టు అచీవ్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. ఫైనాన్స్ ఎవరిస్తారు, డబ్బులు ఎవరిస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, ఓకే, డెవలపింగ్ కంట్రీస్ది రోల్ ఎంత, డెవలప్ కంట్రీస్ది రోల్ ఎంత, ఇది మొత్తం డాక్యుమెంటెడ్గా ఉంటుందండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫ్రేమ్వర్క్. ఏ న్యూ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అండ్ ఎన్హాన్స్ కెపాసిటీ బిల్డింగ్. ఎన్హాన్స్డ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఉన్న కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయి మన దగ్గర, ఉన్న కెపాసిటీస్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్, ఉన్న కెపాసిటీ టు అడ్రస్ గ్లోబల్ వార్మింగ్, అది కొంచెం మనం ఎక్కువ బిల్డ్ చేయాలి. దట్ వీ హ్యావ్ టు బిల్డ్ లిటిల్ బిట్ మోర్. ఓకే, సో కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ and support the actions of developing countries and the most vulnerable countries. Most vulnerable countries ante the countries which are generally island countries unnai, low lying areas are there. Okay, and those countries which are very small, those countries which are not that industrialized. Okay, anta industrialization ledu kani vallu that countries global warming effects they are bearing unnecessary anamata. Okay, so developing countries ki ఇంకా చాలా వల్నరబుల్ ఉన్న కంట్రీస్కి కెపాసిటీ వాళ్ళది బిల్డ్ చేయాలి. ఈ క్లైమేట్ చేంజ్తో ఎలా ఫైట్ చేయడానికి, గ్లోబల్ వార్మింగ్తో ఎలా ఫైట్ చేయాలి, ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ప్లేస్. ఓకే, ఇంకా ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ, వెరీ ఇంపార్టెంట్. అగైన్ ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్ చేయాలి. వాట్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ది కంట్రీస్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, ఎలాంటి లాస్, ఎలాంటి పాలసీస్ ద కంట్రీస్ ఆర్ ఫ్రేమింగ్, అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. అండ్ ఫ్రేమింగ్ లాస్ అండ్ పాలసీస్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియంట్, ఈ ఫార్ములేట్ చేసిన పాలసీస్ లాస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా కంట్రీస్, అది కూడా చూడాలి. So there should be increased transparency with respect to the action and support being carried out by the developed and developing countries in order to fight global warming and climate change. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి పాయింట్ ఉందండి. ఓకే, దట్ ఈస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని వాళ్ళు ఒక కాన్సెప్ట్ లాంచ్ చేసిండ్రు. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఓకే, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐఎన్డిసి టార్గెట్స్ అండి. అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. అంటే ఎవ్రీ కంట్రీ, అంటే ఇండియా తీసుకోండి, ఇండియా is a nation, right? So what is the intention of India? Okay, and enta contribution India చేయాలనుకుంటుంది with regard to what? Global warming తక్కువ చేయడానికి. Means what is the intention? Okay, what is the intended contribution?
ఇంటెండెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత డిటర్మైన్ చేసుకున్నారు అంటే 30% మీరు డిడక్షన్ చేసుకుంటారా, 20% మీరు డిడక్షన్ చేసుకుంటారా, సో ఎంత ఇంటెండ్ చేసిండ్రు, ఓకే, అండ్ వాట్ ఈస్ దట్ డిటర్మినేషన్ పాయింట్, వాట్ పర్సంటేజ్ యు ఆర్ ఇంటెండెడ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని ఎవ్రీ కంట్రీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. Every country should give a report. Those are called as INDC targets అంటారు. INDC targets every country has to submit. మేము ఎంత ఫాజిల్ ఫ్యూల్ కన్జంప్షన్ రిడక్షన్ చేసుకుంటాం, మేము రిన్యూవబుల్ ఎనర్జీస్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తాం, ఇంకా మేము పెట్రోల్ అండ్ డీజిల్ వాడుతున్న వాళ్ళ మీద సెస్ సర్చార్జెస్ ఇంపోజ్ చేస్తాం. సో టెల్ మీ వాట్ ఈజ్ యువర్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్, ఓకే, ఇంటెండెడ్ అలా అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ Paris summit. Every country is asked to submit intended nationally determined contribution. Okay. Paris summit లో ఇంకొకటి ఏముందంటే every country who is a participant of this summit should report regularly on their emission and their implementation efforts. Every country ఏదో టార్గెట్స్ ఇచ్చారు ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్స్, వాళ్ళు రెగ్యులర్లీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎంత డిక్రీజ్ అయింది గ్లోబల్ వార్మింగ్, మేము ఇంత ప్రొడక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఎంత తక్కువ చేసినాం, మేము ఎఫారెస్టేషన్ ఎంత ఎక్కువ చేసినాం, ఓకే, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఇంక్రీజ్ చేసినాం, ఓకే, అండ్ ఫాజిల్ ఫ్యూల్ కన్జంప్షన్ దిస్ మచ్ వీ హ్యావ్ డిక్రీజ్. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు టు అచీవ్ దేర్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్, అది రెగ్యులర్గా ఓకే యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, Paris summit has also have a provision of global stock take every 5 years to assess the collective progress. మళ్ళీ every 5 years కి కలిసి మనం ఓకే సో వాట్ హ్యాస్ బీన్ ద ప్రోగ్రెస్, ఎందుకంటే ప్యారిస్ సమ్మిట్లో 2015లో వచ్చింది కదా, 2015 నుంచి 2099 ఓకే, అంటే ఈ సెంచరీలో 21st సెంచరీలో ఓకే ఎవ్రీ 5 years 2015 తర్వాత కలుస్తూ ఓకే ఎంత ప్రోగ్రెస్ వచ్చింది మనకు, 2 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు కదా, ఓకే 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు కదా. సో అలా ప్రాపర్గా మెజర్ చేసుకుంటూ ఎవ్రీ 5 years కలుస్తూ మనం ప్రోగ్రెస్ అయిదామని ఇది కూడా ఒక ప్రొవిజన్ ఉన్నింది ప్యారిస్ సమ్మిట్లో. ఓకే ఫైన్. So basically is a very important question with regard to mains question and answer. And directly they will ask you what are the various provisions, okay, or explain the salient features of Paris climate agreement and explain the intended and briefly list out the intended nationally determined contribution of India. Ani meeku question astadi. Okay, then you have to write your answer from this. This is your introduction and these are your features. ఇంట్రొడక్షన్ ఇది రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడ రాసుకోవచ్చు మీరు, ఇండియా ఈజ్ ఏ మెంబర్ టు దిస్ కన్వెన్షన్ అని రాసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో రైట్ వన్ మోర్ పాయింట్, ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ రైటిఫైడ్ దిస్ కన్వెన్షన్. ఈ 3 పాయింట్స్ మీరు ఇంట్రొడక్షన్లో దిస్ పాయింట్ అండ్ సిగ్నేటరీ పాయింట్స్ అండ్ రాటిఫికేషన్ పాయింట్ అండ్ ఇండియా ఇస్ ఎ మెంబర్ పాయింట్. సో దట్ 1 point, this 1 point, 2 points in the introduction రాసిన తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్యారిస్ క్లైమేట్ అని చెప్పి 1 by 1 మీరు అన్నీ ఇలా రాస్తూ ఉండాలి ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ యూ హ్యావ్ టు రైట్. అట్లీస్ట్ మీరు సెంటెన్స్ మొత్తం రాయట్లేదంటే కూడా నో ప్రాబ్లం, బట్ అండర్లైన్ ఉన్నది డెఫినెట్గా రాస్తూ ఉండాలి. అండర్లైన్ లైక్ how many countries has ratified the Paris Agreement? Paris Agreement was opened to signature on April 22, 2016 on Earth Day. So one GK point here, April 22 has been celebrated as Earth Day. So 2015లో సబ్మిట్ అయింది, 2016లో వాళ్ళు ఏమేమి అనుకున్నారు ప్యారిస్ సమ్మిట్లో అండ్ ఎవరెవరు ఓకే చెప్తారు చెప్పండి అని సిగ్నేచర్కి ఓపెన్ అయింది. సో ఈ డాక్యుమెంట్ మీద మనం సంతకం పెట్టినాం. ఇండియా ఆల్సో సిగ్నిఫైడ్, ఇండియా ఆల్సో did the signature కూడా చేసింది ఇండియా, and also India has also ratified. Okay, and whoever are
హూ ఎవర్ ఆర్ పార్టీస్ అంటే ఎవరెవరు ఈ సమ్మిట్కి ఈ కన్వెన్షన్కి ఓకే చెప్పారు, సిగ్నేచర్ చేసుకున్నారు. ఓకే, దే హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద ప్రొవిజన్ ఫ్రమ్ November 4, 2016 నుంచి ఎన్ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రిలేటెడ్ వాట్ ఐ సే ఈస్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్గా దే విల్ ఆస్క్ యూ ప్యారిస్ సమ్మిట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని క్వశ్చన్ రావచ్చు. Okay, then you have to see it is November 4, 2016. Okay, it formulated in the year 2015. Okay, but came into force in the year 2016. So ఎప్పుడైంది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వేరే ఇయర్స్ ఉన్నాయి. ప్లీజ్ డూ రిమెంబర్ దస్. ఓకే, 147 కంట్రీస్ ఓకే చెప్పారండి ఈ కన్వెన్షన్కి. మీన్స్ ప్యారిస్లో జరిగిన అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 147 కంట్రీస్ సెడ్ ఎస్ we will start implementing the various provisions of this agreement అని అన్నారు. ఓకే, ఇండియా ఆల్సో ratified and India also has done the signature. Okay, then as I have told you that earthకి మనం ప్రొటెక్ట్ చేయాలి. how to protect the earth in order to the major important criteria that is harming the earth. ఎర్త్కి హార్మ్ చేయడానికి ఒక వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ దేర్, దట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ మనం తక్కువ చేస్తే ఆటోమేటికలీ ఎర్త్కి హార్మ్ అవ్వదు, ఎర్త్ రిసోర్సెస్కి హార్మ్ అవ్వదు. ఓకే, వాట్ ఎవర్ ది ఫారెస్ట్ ఈస్ దేర్, వాటర్ ఈస్ దేర్, ల్యాండ్ ఈస్ దేర్ ఆన్ ది ఎర్త్, అండ్ ఆల్సో సస్టైనబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, దిస్ ఆల్ విల్ నాట్ గెట్ డిస్ట్రాయ్, ఇవన్నీ డిస్ట్రాయ్ కాదు. సో ఫర్ దట్ పర్పస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ కాన్సన్ట్రేషన్ ఆస్పెక్ట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి మనం తక్కువ చేస్తే ఆటోమేటికల్లీ ద ఎర్త్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లేస్ టు లివ్ అని చెప్పారు. ఓకే, రైట్. సో ఆల్ దట్ ద ఫస్ట్ మీటింగ్ టు ప్రొటెక్ట్ ది ఎర్త్ ఓకే టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1992 రయోలో. రయో ఈజ్ దిస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్. రయో డి జెనీరో, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ వాట్? బ్రెజిల్. ఫైన్. సో ఇక్కడ ఆల్ కంట్రీస్ లీడర్స్ కలిసిన తర్వాత వాళ్ళు ఎస్ మనం అర్త్కి ప్రొటెక్ట్ చేద్దాం, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేద్దామని అందరూ ఓకే చెప్పిండ్రు. ఓకే, దిస్ కన్వెన్షన్, దిస్ మీటింగ్ ఆల్రెడీ నేను చెప్పిన మీకు, దిస్ మీటింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. యునైటెడ్ నేషన్స్ అంటే అన్ని నేషన్స్ టుగెదర్ అనమాట, కలిసి ఒక ఫ్రేమ్వర్క్, ఒక స్ట్రాటజీ అనమాట. కన్వెన్షన్ అంటే మీటింగ్. క్లైమేట్ చేంజ్కి ఎలా రెడ్యూస్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ ఎలా రెడ్యూస్ చేయాలి. సో టు అచీవ్ దిస్ క్లైమేట్ చేంజ్ ఆబ్జెక్టివ్ ఓకే ఆల్ యునైటెడ్ నేషన్స్ టుగెదర్గా ఒక స్ట్రాటజీ వాళ్ళు ఫార్ములేట్ చేసిండ్రు 1992లో. అండ్ 1992లో జరిగిన అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ వాట్? 1994. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి. Paris summit came after 1 year, whereas UNFCCC summit came after 2 years. 1992లో రయో సమ్మిట్ అయితే ఓకే UNFCCC provisions came into being in the year March 1994. Again a very important question for the prelims. Okay, this particular convention 195 countries have ratified and 195 countries have ratified, whereas Paris summit convention only 147 countries ratified. Chala teda undi, direct ga questions ravachu, please remember this point. Okay, as I have told you, this we have already done. On the day on 1992 year lo okay UNFCCC ki Rio convention kuda antaru. మీన్స్ రయో ఆ సిటీలో అయింది కాబట్టి రయో కన్వెన్షన్ అంటారు. ఈ కన్వెన్షన్తో పాటు ఇంకా 2 కన్వెన్షన్స్ వచ్చినాయి. కన్వెన్షన్ ఆన్ బయోలజికల్ డైవర్సిటీ అంటే మన అర్త్ మీద ఉన్న ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎంత వెరైటీగా ఉన్నాయి, ఆ వెరైటీ మనం సస్టైన్ చేయాలి. ఓకే, ఎనిమల్స్ ప్లాంట్స్కి ఎక్స్టెంట్ అవ్వకుండా చూడాలి. ఓకే, ఉన్న వెరైటీస్ ఆఫ్ ఎనిమల్స్, ఉన్న వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ వీ షుడ్ నాట్ లెట్ దెమ్ టు ఎక్స్టెంట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే బయోడైవర్సిటీ ఎలా ఉంది అలానే మనం మంచిగా పెట్టుకోవాలి. ఓకే, అనదర్ వన్ ఈజ్ వాట్? కన్వెన్షన్ టు కాంబాట్ డీసర్టిఫికేషన్. అది ఆల్రెడీ నేను చెప్పినా మీకు. ఓకే, సో ఈ 3 కన్వెన్షన్కి కోఆర్డినేట్ చేయడానికి ఒక గ్రూప్ ఫామ్ చేసిండ్రు. దట్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ జాయింట్ లియేజన్ గ్రూప్.
was set up to boost cooperation among the three conventions. అండ్ ఇంకా ఇక్కడ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ కూడా మంచిగా జరుగుతుంది, ఇక్కడ కూడా మంచిగా జరుగుతుంది. అలాంటి సినర్జీ స్టెప్ తీసుకోవాలండి, అలాంటి సినర్జీ స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయాలంటే ఫారెస్టేషన్ ఎక్కువ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి ఫారెస్టేషన్ ఎక్కువ చేయాలి, అంటే ఎక్కువ ప్లాంట్స్ పెట్టాలి మనకి. ఓకే, ఫైన్. ఎందుకు గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఈజ్ నథింగ్ బట్ మెయిన్లీ వీఆర్ కన్సర్న్ విత్ వాట్? CO2 మన అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల, CO2 మన అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఓకే, అండ్ లెట్ us సపోజ్ వాట్ ఈస్ ద లింక్ ఆఫ్ CO2 విత్ ప్లాంట్ అండి? ప్లాంట్కి CO2కి లింక్ ఏముంది? ఓకే, plants are the species that absorbs the CO2, no? That absorbs అంటే ప్లాంట్ మనం ఎట్లా ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకొని మనం ఎట్లా బతుకుతున్నాం, ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ కూడా సర్వైవ్ ఎట్లా అవుతాయి అంటే CO2 తీసుకొని. ఓకే, CO2 ఈజ్ అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్. ఓకే, మోర్ CO2 ఉంటే మోర్ ప్లాంట్స్ మీరు పెంచండి, మోర్ ప్లాంట్స్ మీరు ఓకే సో చేయడానికి పెట్టడానికి ఏమంటారు? ఫారెస్టేషన్ అంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికలీ గ్లోబల్ వార్మింగ్ తక్కువ అవుతుంది. సో యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ వాట్? UNFCCC ఓకే కన్వెన్షన్ అంటే క్లైమేట్ చేంజ్ గురించి మీరు స్టెప్స్ తీసుకున్నారు. కానీ ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేస్తే ఫారెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా? ఎక్కువ ప్లాంట్స్ పెడితే ఫారెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫారెస్ట్ ఇంక్రీజ్ అయితే ఫారెస్ట్ ఆర్ వాట్ అండి? ఫారెస్ట్ ఏంది? ఓకే, దే ఆర్ ది హోమ్స్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. మేజర్లీ ఎనిమల్స్ ఆర్ నాట్? ఎస్. ఓకే, మనకు ఇల్లు ఎట్లా ఉంది? వైల్డ్ ఎనిమల్స్కి ఫారెస్ట్ ఈజ్ దేర్ హోమ్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. మనం ఫారెస్టేషన్ ఎక్కువ చేస్తే హోమ్ ఆఫ్ ఎనిమల్స్ ఓకే విల్ ఆల్సో బీ ఎక్స్పాండెడ్, వాళ్ళ ఏరియా కూడా ఎక్స్పాండ్ అవుతాయి. Okay, and they can live happily and they can get more resources to live. Food chain, food web ఇవన్నీ మంచిగా అవుతాయి. సో ఫారెస్టేషన్ చేసుకుంటే ఇక్కడ climate change, we are able to fight with climate change. Not only with the climate change, we are able to also conserve the species, CBD. We are also able to conserve the species, CBD. ఇంకా ఫారెస్టేషన్ చేసుకుంటే what will happen? Okay, the plants will act as a barrier to soil and as a barrier to wind and rainfall erosion. Okay, so if the plants are there, they act as a barrier, they restrict soil erosion ki restrict chestadi with respect to what? Wind and rainfall. In this way we can also conserve the land ki degrade avvadaniki kuda manam takkuva cheyochu. So we can also decrease the land degradation process. So are you getting my point here? అంటే ఫారెస్టేషన్ చేస్తే క్లైమేట్ చేంజ్ ఆబ్జెక్టివ్స్ కూడా మనకు అచీవ్ అవుతున్నాయి. వీఆర్ ఆల్సో ఏబుల్ టు అచీవ్ బయోలాజికల్ డైవర్సిటీ ఆబ్జెక్టివ్, వీఆర్ ఆల్సో ఏబుల్ టు అచీవ్ ల్యాండ్ డీసర్టిఫికేషన్ ఆబ్జెక్టివ్ ఆల్సో. సో దట్ ఈస్ వై వన్ లియేషన్ గ్రూప్ వాస్ క్రియేటెడ్. ఇలాంటి స్టెప్ తీసుకుంటే త్రీ కన్వెన్షన్స్లో ఒక ఇంటిగ్రేషన్ అవుతుంది అండ్ 3 ఆఫ్ ది కన్వెన్షన్స్ కుడ్ బీ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, సో ద లియేషన్ గ్రూప్ జనరలీ ఇక్కడ ఉన్న లియేషన్ గ్రూప్ ఇట్ విల్ ఆల్వేస్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ సినర్జీ ఆఫ్ యాక్టివిటీస్. సినర్జీ ఏ యాక్టివిటీ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే దట్ విల్ హ్యావ్ ఇంటర్ డిపెండెన్సీ ఆన్ ఆల్ ద 3 కన్వెన్షన్ అండ్ విల్ బ్రింగ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఇన్ ఆల్ ద 3 కన్వెన్షన్స్ అన్నమాట. ఇట్ ఆల్సో కోఆపరేట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. Okay, the liaison group it now also incorporate the Ramsar Convention on Wetlands. Remember this point here. Fine. What is the ultimate objective of this convention? This convention objective direct ga manaku document lo vallu ichindru.
First of all, to stabilize the greenhouse gas. Remember this point, they are talking about stabilization. Completely greenhouse gases తీయడం జరగదు. There is no chance that complete removal of greenhouse gases can take place. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూల్ బర్న్ చేయడం మనం ఆపలేం. ఫాజిల్ ఫ్యూల్ బర్న్ చేయడం మనం ఆపలేం. ఎందుకంటే దే ఆర్ ది మోస్ట్ ఈజీలీ అవైలబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఫర్ మెనీ కంట్రీస్. చాలా డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ ఆఫ్రికన్ కంట్రీస్కి ఫాజిల్ ఫ్యూల్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. ఫాజిల్ ఫ్యూల్తో ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ పవర్ క్రియేట్ చేయడానికి యూ డోంట్ రిక్వైర్ హై నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఇలా బర్న్ చేస్తే ఆటోమేటికలీ కుడ్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ట్రాన్స్ఫార్మర్స్ త్రూ ద ఎలక్ట్రికల్ గ్రిడ్ నుంచి ఇంటికి డైరెక్ట్గా మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. సో ఫాజిల్ ఫ్యూల్తో ఎనర్జీ జనరేట్ చేయడం, పెట్రోల్తో బండి నడిపించడం చాలా ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. ఓకే, సెంచరీస్ నుంచి మనం చేస్తున్నాం. ఈజీలీ అవైలబుల్, ఈజీలీ అండర్స్టాండబుల్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఫాజిల్ ఫ్యూల్కి మొత్తానికి మనం తీయలేం. దట్స్ వై ద కన్వెన్షన్ సేస్ దట్ మొత్తం ఎలాగైనా తీయలేం, స్టెబిలైజ్ చేద్దాం. స్టెబిలైజేషన్ అంటే 100 CO2 మాలిక్యూల్స్ మీరు ఎమిట్ చేస్తే 100 CO2 మాలిక్యూల్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? కార్బన్ న్యూట్రాలిటీ మీన్స్ 100 CO2 మాలిక్యూల్స్ మీరు ఇంక్రీజ్ చేస్తే 100 CO2 మాలిక్యూల్స్ మీరు డిక్రీజ్ కూడా చేయాలి. 1 లీటర్ బండిలో ఉన్న 1 లీటర్ పెట్రోల్ వల్ల CO2 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లో ఒక 1000 ఎమిట్ అయితే నేను ఇంటికి పోయిన తర్వాత ఒక 2 ప్లాంట్స్ నేను సో చేస్తే ఆ 1000 CO2 మాలిక్యూల్స్ ఆర్ అబ్జర్వ్ బై ది ప్లాంట్స్. అంటే నేనేం చేసిన ఇక్కడ ఎంత నేను ఎమిట్ చేసినా ఓకే ద సేమ్ అమౌంట్ నేను కన్జర్వ్ కూడా చేసిన, అబ్జర్వ్ కూడా చేసిన. అంటే నా ప్రింట్, నా ఎగ్జిస్టెన్స్, నా ఫుట్ ప్రింట్, నా ఫుట్కి ఎంత టు స్టాండ్ ఆన్ మై ఫిట్ ఎంత నేను ఎమిట్ చేస్తున్నా అదే ఫీట్లో అంతా అబ్జర్వ్ కూడా చేస్తున్నా. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ ఫుట్ ప్రింట్ నాది న్యూట్రల్ ఉంది కాబట్టి. కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ మైన్ ఈజ్ న్యూట్రల్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. So the ultimate objective is not to eliminate but to stabilize greenhouse gas concentration at a level that would prevent dangerous anthropogenic interference with the climate system. ఎంత మనం స్టెబిలైజ్ చేసుకోవాలి? ఓకే, టు ద ఎక్స్టెంట్ మనకు చాలా డేంజరస్ అండ్ డివాస్టేటింగ్ సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత అనమాట. అంతా మనం తక్కువ చేసుకోవాలి. దట్ ఈస్ ఇనఫ్. ఫైన్. ఇట్ సెడ్ దట్ సచ్ ఎ లెవెల్ షుడ్ బి అచీవ్ విత్ ఇన్ ఎ టైమ్ ఫ్రేమ్. Okay, sufficient to allow ecosystem to adapt naturally to the climate change. టైం ఫ్రేమ్లో మనం అవన్నీ అచీవ్ చేయాలి. సడన్గా మనం మొత్తం మార్చలేం. సడన్గా మారిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెల్లగా మనం ఏం చేయాలంటే ఓకే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మెజర్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రిడక్షన్ చేయడానికి అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్యారిస్ అగ్రిమెంట్ చెప్తుందన్నమాట. Okay. Then following its effect, coming into effect, okay, Conference of Parties 1, first party, P1, held in Berlin, COP2 held in Geneva, COP3 held in Kyoto Protocol. So 1992లో మనకు రయో కన్వెన్షన్ UNFCC వచ్చింది. ఓకే, 1993, 1994లో ఇది కన్వెన్షన్ ఎన్ఫోర్స్ అయింది. 1995 యూ హ్యావ్ గాట్ బెర్లిన్లో కలిసిండ్రు. ఓకే, ఏం అవుట్కమ్ రాలేదు, గొడవ చేసుకున్నారు. 1996లో మళ్ళీ జినీవాలో కలిసిండ్రు. మళ్ళీ ఇక్కడ కూడా ఏం అవుట్కమ్ రాలేదు. డెవలప్ కంట్రీస్ ఏమంటున్నారంటే ఇండియా, బ్రెజిల్, పాకిస్తాన్ ఇంకా అర్జెంటీనా వాళ్ళకి ఏమంటున్నారు అంటే మీరు కూడా మేము ఎంత రిడక్షన్ చేసుకుంటారో మీరు కూడా అంతే రిడక్షన్ చేసుకోవాలని డెవలపింగ్ కంట్రీస్కి చెప్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారంటే మీరు 18th century నుంచి 19th century నుంచి మొత్తం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసుకొని మొత్తం పాడేసిండ్రు ఎన్విరాన్మెంట్కి, అట్మాస్ఫియర్కి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కారణం మీ వల్లనే జరిగింది. సో మీరు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. మేము అప్పుడు ఇండిపెండెన్సే రాలేదు, మా దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేదు, మా దగ్గర అంత వెహికల్స్ లేవు, 2 వీలర్లు 4 వీలర్లు మీ దగ్గర 200-300 సెంచరీస్ నుంచి మీరే నడిపిస్తున్నారు. ఇవన్నీ ఇండస్ట్రియలైజేషన్ చేసి మొత్తం స్మోక్ గాల్లో వదిలేసిన వాళ్ళు మీరే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. సో ఏమైందంటే ఇద్దరిలో ఏది డైలాగ్తో కన్సెన్సస్ రాలేదు. 1996లో కూడా 1997లో క్యోటోలో కలిసిండ్రు.
క్యోటోలో కలిసిండ్రు. క్యోటో ఈజ్ ఎ ప్లేస్ ఇన్ జపాన్లో కలిసిన తర్వాత ఓకే సమ్హౌ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో ఒక సులా అయిపోయింది, ఒక కన్సెన్సస్ అయిపోయింది, ఒక అగ్రిమెంట్ అయిపోయింది. సరే మేము కూడా చేస్తామని. ఓకే ఫైన్. సో ఆర్టికల్ 12 ఆఫ్ దిస్ కన్వెన్షన్ సేస్ దట్ ఎస్ వీ షుడ్ ఫైట్ విత్ గ్లోబల్ వార్మింగ్ by reducing greenhouse gases concentration in the atmosphere at a level our anthropogenic activities does not disturb the total climate of the world. Remember this point here. Fine. Now Kyoto Protocol అండి చాలా ఇంపార్టెంట్. ఓకే ఎప్పుడు క్యోటో ప్రోటోకాల్లో ఏమైంది 1997 క్యోటో ప్రోటోకాల్ అగ్రిమెంట్ అయిపోయింది డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో. ఓకే ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి. The Kyoto Protocol commits its signatories by setting internationally binding emission reduction targets. Very important. Binding reduction అంటే నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆ మాట ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నా డిసిజన్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అంటే నేను మీకు ఏదైనా చెప్తే మీరు ఆ మాటకి బైండెడ్గా ఉన్నారు. మీరు సార్ నాకు వద్దు సార్, నేను చేయలేను సార్, ఇవన్నీ చెప్పలేరు. ఒకవేళ అట్లా చెప్తే మీ మెంబర్షిప్ క్యాన్సల్, ఓకే మీ వ్యూవర్షిప్ క్యాన్సల్ అట్లా అనుకోండి. ఓకే ఇట్ మీన్స్ యు ఆర్ బైండెడ్ ఆన్ మై వర్డ్స్. సో క్యోటోలో ఏం జరిగింది, జపాన్లో క్యోటో ఒక ప్లేస్ ఉంది. ఆ క్యోటోలో మళ్ళీ అన్ని కంట్రీస్ లీడర్స్ కలిసిన తర్వాత క్యోటోలో ఏం జరిగింది, క్యోటోలో ఏమన్నారంటే ఎవ్రీ కంట్రీ ఓకే కొంచెం కార్బన్ రిడక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మాకు టార్గెట్స్ ఎంత రెడ్యూస్ చేసుకుంటున్నారు ఆ టార్గెట్స్ ఇవ్వాలి ఈ ప్రోటోకాల్లో. ఓకే అండ్ మీరు ఆ పర్టికులర్ ప్రోటోకాల్కి బైండెడ్గా ఉండాలి. అంటే అలాంటి అక్కడ ఉన్న ఏదైనా ప్రొవిజన్స్ ఉంటే ఆ ప్రొవిజన్ నుంచి తప్పితే ఏమవుతుందంటే మేము మీకు పనిష్ చేస్తాం, శాంక్షన్స్ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ అని చెప్పారు. The Kyoto Protocol was adopted in Kyoto, Japan on 11th December 1997 అండి. 11th December 1997లో క్యోటో ప్రోటోకాల్ ఎస్ అని అడాప్ట్ చేసిండ్రు. సరే స్టార్ట్ అయింది బైండింగ్ ఎమిషన్ అండ్ entered into force on February 2005. February 2005. Okay. The detailed rules of this implementation of protocol was adopted in Marrakesh in Morocco 2001. Okay, called as Marrakesh Accords అంటారు. Marrakesh Accords. సో క్యోటో ప్రోటోకాల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు ఎంత ఇంప్లిమెంట్ చేశారు, ఇండియాది రోల్ ఎంత, యుఎస్ ఎంత రెడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఎంత ఎవరెవరు రెడ్యూస్ చేయాలి, ఆల్ దీస్ డీటెయిల్స్ హ్యావ్ కమ్ అప్ ఇన్ Marrakesh in the year 2001. సో అదే ఇంప్లిమెంట్ చేద్దామని 2005 నుంచి అన్నారు. ఓకే ఇట్స్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 2008 to 2012. ఓకే 2005లో 5 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఇంప్లిమెంట్ చేయకుండా 2008 to 2012 మధ్యలో ఓకే యూ డిక్రీజ్ యువర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఇక్కడ క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ ఇచ్చారు, విచ్ ఇస్ నాట్ దేర్ హియర్ బికాస్ మనకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను రాయలేదు. ఇక్కడ క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ ఇచ్చారు, అన్ని కంట్రీస్కి ఎంత రెడ్యూస్ చేయాలని చెప్పారు, ఓవరాల్గా ఇంత రెడ్యూస్ చేయాలని చెప్పారు. సరే అని అందరూ ముందుకెళ్ళిండు అండ్ క్యోటో ప్రోటోకాల్ టు బికమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2005 అండ్ 2012 వరకు అచీవ్ చేద్దాం అన్నారు. ఓకే ఇక్కడ ఏమైందంటే క్యోటో ప్రోటోకాల్ 1997లో యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దాట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఓకే వాళ్ళలో ఒక కన్సెన్సస్ రావట్లేదు, గొడవ చేసుకుంటున్నారు, మీరు ఎక్కువ చేయండి. డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నారంటే మేము ఎంత డిక్రీజ్ చేస్తాం, మీరు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారంటే ఇది మీ వల్లనే జరిగిన పని, 200-300 ఇయర్స్ సెంచరీస్ నుంచి మీరే చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ చేయాలి, మేము తక్కువ చేస్తాం. అల్టిమేట్లీ క్యోటో ప్రోటోకాల్ ఏమైందంటే సిబిడిఆర్ అని వచ్చింది. సిబిడిఆర్ కామన్, అందరికీ ఒక కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాట్ ఈస్ దట్? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. కామన్ రీజన్ ఏముంది? క్లైమేట్ చేంజ్ తక్కువ చేయాలి. అన్ని కంట్రీస్ దీని గురించి చూసుకోవాలి కదా. ఎస్ కామన్ ఉంది అందరికీ, క్లైమేట్ చేంజ్
తక్కువ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయాలి. ఓకే, బట్ కానీ కామన్ ఉంది అందరికీ టార్గెట్, కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. డిఫరెన్షియేటెడ్ అంటే డెవలప్డ్ కంట్రీస్ మీరు ఎక్కువ చేయండి, మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, డెవలపింగ్ కంట్రీస్ కొంచెం తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది టు రెడ్యూస్ వాట్ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఆ డిఫరెంట్ ఏంది? డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ, డెవలపింగ్ కంట్రీస్ తక్కువ. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ హియర్. ఓకే, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. సో 150 years ఫర్ ఇండస్ట్రియలైజేషన్ నేను స్టోరీ మొత్తం చెప్పేసిన మీకు. ఓకే, ఇఫ్ ఒకవేళ ప్రోటోకాల్ లేదంటే, ఒకవేళ ఈ ప్రోటోకాల్ మనం ఇంప్లిమెంట్ చేయలేదంటే ఏమవుతుంది? ద గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇన్ 2012 by 2010 will increase to 24% compared with 1990. When the protocol is enforced in 2000, the global CO2 emissions in 2010 will reduce by 5.2% compared with 1990. So majorly ఈ క్యోటో ప్రోటోకాల్లో 5.2% రిడక్షన్ రావాలి 2010 లెవెల్స్లో, 1990 లెవెల్స్లో. రిమెంబర్ దిస్ పాయింట్. ఈ 5.2% ఇంకా క్యోటో అండ్ 5.2%కి మీరు లింక్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా క్యోటో వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ మీరు 5.2% రిడక్షన్ అని గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇంకా క్యోటో ప్రోటోకాల్లోనే మనకు ఏమొచ్చింది? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీకి ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట. పార్టీస్ టు ద క్యోటో ప్రోటోకాల్ ఇంకా డీటెయిల్గా చూసేద్దాం మనం, అయిపోతుంది. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 అలా ఉన్నాయి. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2. ఎనెక్జర్ 1లో ఉన్న కంట్రీస్ పేర్లు ఉన్నాయి. అంటే యుఎన్ఎఫ్సిసి కన్వెన్షన్ ఒక డాక్యుమెంట్ ఉంది కదా. ఓకే, ఆ డాక్యుమెంట్లో 2 కాలమ్స్లో 2 కంట్రీస్ ఉన్నాయి. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 అంటారు అట్లా. ఎనెక్జర్ 1లో ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ దేర్. ఓకే, ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. Industrialized developed countries, not developing, developed, like USA, like UK, Germany, Italy, France, Russia, Japan, etc. Industrialized వాళ్ళ దగ్గర కదా ఇండస్ట్రియలైజేషన్ మొత్తం స్టార్ట్ అయింది 200-300 centuries ముందు. సో వాళ్ళందరూ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ప్లేస్డ్ అండర్ వాట్? ఎనెక్జర్ 1. And economies in transition are nothing but the economies which are about to become developed. ఓకే, ఆ పేర్లు కూడా ఇచ్చిండ్రు. యూజువలీ ఆఫ్ రష్యా అండ్ ఈస్టర్న్ యూరోప్. రష్యా కూడా ఈస్టర్న్ యూరోప్, బెలరూస్, అర్మేనియా. ఓకే, ఈస్టర్న్ యూరోప్ అంటే మన ఇది మొత్తం ఏషియన్ కాంటినెంట్ కదా, ఇది ఏషియా, ఇది యూరోప్. ఓకే, ఇది యూరోప్. సో ఇక్కడ ఏషియాకి ఇంకా యూరోప్ మధ్యలో ఉన్న కంట్రీస్కి మిడిల్ ఏషియా కూడా అంటారు, ఇంకా ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా అంటారు, సర్బియా, బెలరూస్ అవన్నీ అనమాట. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్ అండ్ this East European countries, Russia, then USA, Canada, ఇవన్నీ ఏంటి? డెవలప్ కంట్రీస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ వాట్? డెవలప్ కంట్రీస్. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ప్లేస్డ్ అండర్ ఎనెక్జర్ 1. మళ్ళీ ఎనెక్జర్ 2లో ఎవరెవరు ఉన్నారు? ఎనెక్జర్ 2 ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. Organization of Economic Cooperation and Development. This is one cooperation in the international organization. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ దేర్, మీరు చూసుకోండి అది. ఓకే, ఓసెడ్లో ఉన్న మెంబర్స్ మొత్తం ఎనెక్జర్ 2లో ఉన్నారు. దే ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ టు వాట్? ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ టు అసిస్ట్ దెమ్ ఇన్ రెడ్యూసింగ్ దేర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఇక్కడ ఉన్న కంట్రీస్, ఓకే, ఎకనామిక్ ఇన్ ట్రాన్సిషన్ వీళ్ళకి, ఇంకా డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అలాంటి కంట్రీస్కి వాళ్ళు టెక్నాలజీ ఇవ్వాలి, ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలి. టెక్నాలజీ ఇవ్వాలి, ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలి. ఫర్ వాట్ పర్పస్? టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. టు రెడ్యూస్ వాట్? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎనెక్జర్ 1లో డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఎనెక్జర్ 2లో ఓసెడ్ కంట్రీస్. ఓసెడ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీ ఏముంది? దే హ్యావ్ టు సపోర్ట్ అండ్ హెల్ప్ developing countries like India, Brazil, Argentina, and also economic in transitions like Belarus, Eastern European countries, so that they can reduce their greenhouse gas emissions. Okay, now Annexure B. Okay, Annexure A లో
Annexure 1 and 2, Annexure A లో Annexure 1 and 2, Annexure B, parties listed in B of the Annexure B of the Kyoto Protocol are Annexure 1 parties with first or second round of Kyoto Protocol gas emission targets. అంటే Annexure 1లో ఉన్న కంట్రీస్ హూ హ్యావ్ గివెన్ దేర్ టార్గెట్స్ ఇచ్చిన కంట్రీస్ Annexure Bలో ఉన్నాయి. నాన్ Annexure కంట్రీస్ parties to the UNFCCC considered not listed in Annexure 1 and are mostly low income developing countries అండి. ఓకే, అండ్ ఇంకా మనం డెవలప్డ్ కంట్రీస్ విన్నాం, ఈ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ విన్నాం, అండ్ డెవలపింగ్ కంట్రీస్ విన్నాం. ఇంకొక కేటగిరీ ఆఫ్ కంట్రీస్ ఆర్ దేర్ అండి, లీస్ట్ డెవలప్ కంట్రీ. ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, మొగదీషు, సొమాలియా, నైజీరియా, ఉగాండా, రవాండా, వీళ్ళ దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఇంకా అగ్రికల్చరే ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు. వీళ్ళ కంట్రీస్ అంటే కంట్రీ పీపుల్కి కూడా ఫుడ్ ఇవ్వకుండా ఉన్నారన్నమాట. ఇంకా India has been gone that from that pace. India has developed. In India now everyone will get what? 3 meals per day. So anta food security undi mana దగ్గర. మనం ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ దగ్గర వెళ్తున్నాం. అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఇంకా అగ్రికల్చరే డెవలప్ చేయలేదు, అగ్రికల్చర్లోనే సఫిషియెంట్ ప్రొడక్షన్ లేదు వాళ్ళ దగ్గర, జనాలకి 3 times ఫుడ్ కూడా దొరకట్లేదు అక్కడ, రైట్. అలాంటి కంట్రీస్కి లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నారు. వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వీళ్ళకి ఏమన్నారంటే మేమే మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసిండు. ఓకే, they are given what? Special status. They are given special status under a treaty in the view of their limited capacity to adapt to the effects of what? Climate change. And how many such least developed countries are there? 49 countries, okay, are listed as least developed countries. వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2 degree, 1.5 degree రెడ్యూస్ చేయండి, ఫాజిల్ ఫ్యూల్స్ వాడకండి, రిన్యూవబుల్స్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయండి, అలాంటి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తామన్నమాట. ఓకే అండి, గాట్ ఇట్. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆర్ దేర్, నో? Industrialized country, USA, Canada, UK, Germany, France, they have to report regularly on their climate change policy. వాళ్ళు ఎలాంటి పాలసీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి లాస్ తీసుకొస్తున్నారు, అవన్నీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. దే మస్ట్ ఆల్సో సబ్మిట్ ఏ యాన్యువల్ ఇన్వెంటరీ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. యాన్యువల్లీ వాళ్ళు ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ సేవ్ చేసుకున్నారు, అది కూడా వాళ్ళు డేటా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు మేము చెప్తే అప్పుడు వాళ్ళు చూపించాలి. డెవలపింగ్ కంట్రీస్ హూ ఆర్ నాన్ Annexure 1 parties, they can report in a general terms on their action both to address the climate change and to adopt its impact. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాళ్ళకి ఏమన్నారంటే మీకు ఎలాగైనా టార్గెట్స్ లేదు కాబట్టి మీరు ఏమేం చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ తక్కువ చేయడానికి, మీరు కూడా అది డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, బట్ లెస్ రెగ్యులర్లీ దాన్ Annexure 1 కంట్రీస్. Annexure 1 డెవలప్ కంట్రీస్ తప్పకుండా రెగ్యులర్లీ సబ్మిట్ చేస్తూ ఉండాలి వాళ్ళ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఫర్ ది క్లైమేట్ చేంజ్ రిడక్షన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాళ్ళకు అవసరం లేదు రెగ్యులర్గా రిపోర్ట్ చేయడానికి, వాళ్ళు మెల్లమెల్లగా రిపోర్ట్ చేస్తే కూడా నడుస్తుంది. Fine. Kyoto mechanism is also known as a flexible mechanism. Kyotoకి ఏమంటారు? ఫ్లెక్సిబుల్ మెకానిజం కూడా అంటారు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఎమిషన్ ట్రేడింగ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందండి, చాలా వెరీ గుడ్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే యుఎస్ఏ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఓకే, హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ యుఎస్ చేస్తుంది. ఓకే, వాళ్ళు ఇది తక్కువ చేయలేరు. వాళ్ళు ఇది తక్కువ చేస్తే వాళ్ళ ఎకనామీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీస్ మీద, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ మీద. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూల్స్ యూజ్ చేయకుండా ఎవరు ఉండలేరు కాబట్టి యుఎస్ఓ అన్నిటికంటే ఎక్కువ ఎమిషన్ చేస్తుంది. కానీ యుఎస్ఏ, ఓకే, సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది. ఓకే, ఇండియా దగ్గర అంత ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఓకే, అండ్ ఇండియా దగ్గర అంత ఎయిర్ కండిషన్, అంత లైఫ్ స్టైల్ కూడా అంత లేదు. 2 wheelers ఎక్కువ యూజ్ చేస్తారు, ఇక్కడ 4 wheelers ఎక్కువ. ఇండస్ట్రియలైజేషన్ మన దగ్గర తక్కువ, వీళ్ళ దగ్గర ఎక్కువ. సో ఏమవుతుందంటే ఇండియా కెన్ టేక్ సమ్ మెజర్స్. ఓకే, CO2 రిడక్షన్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకొని, ఓకే, ఇండియా లెట్ సపోజ్ హ్యాస్ అచీవ్డ్
అచీవ్ టార్గెట్, అచీవ్ మోర్ దాన్ ది టార్గెట్. 100 CO2 మాలిక్యూల్స్ ఇండియాకి టార్గెట్ ఉంది రెడ్యూస్ చేయడానికి. 100 CO2 మాలిక్యూల్స్ ఇండియా రెడ్యూస్ చేయడానికి టార్గెట్ ఉంది. ఇండియా 120 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేసిందనమాట. ఇండియాకి టార్గెట్ ఎంత ఇచ్చారు? 100 CO2 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేయడానికి టార్గెట్ ఇచ్చారు. కానీ ఇండియా ఎంత సేవ్ చేసుకున్నది? 120. సో ఇండియా దగ్గర 20 CO2 మాలిక్యూల్స్ ఎక్స్ట్రా కదా? ఎస్. ఈ ఎక్స్ట్రా CO2 మాలిక్యూల్స్ ఇండియా కెన్ సెల్ టు వాట్? USA. This extra CO2 molecules India can sell to what? USA, which are not able, with the countries which are not able to meet their targets, not able to meet their emission targets, not able to meet their emission targets. వాళ్ళతో మనం కార్బన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకే క్యోటో ప్రోటోకాల్కి ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ ఫ్లెక్సిబుల్ మెకానిజం అన్నారు. ఏమన్నారు? ఫ్లెక్సిబుల్ మెకానిజం. ఇలా ద కంట్రీస్ విచ్ ఆర్ సప్రాసింగ్ ద టార్గెట్స్, వాళ్ళు వేరే కంట్రీస్ ఎంత సేవ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, దే కెన్ టేక్ ఇట్. అందుకే ఏమంటారంటే క్యోటో ప్రోటోకాల్కి ఒక ఫ్లెక్సిబుల్ మెకానిజం అంటారు. ఓకే, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కూడా అంటారు. ఏమంటారు? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఓకే, and joint implementation to lower the cost of achieving emission targets. Joint implementation, India, Bangladesh తో కలిసి, ఓకే సరే మీ రిసోర్సెస్ మన రిసోర్సెస్, సపోజ్ కజాకస్తాన్ దగ్గర చాలా ఎల్పిజి ఉంది, మన దగ్గర చాలా కోల్ ఉంది. సో కోల్తో ఎక్కువ CO2 ఎమిషన్స్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఎల్పిజి ఎక్కువ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఎక్కువ ఉంది. వాళ్ళ దగ్గర కోల్ తక్కువ, మన దగ్గర కోల్ ఎక్కువ. వాళ్ళ దగ్గర ఎల్పిజి ఎక్కువ, మన దగ్గర ఎల్పిజి తక్కువ. సో వాళ్ళ దగ్గర CO2 ఎమిషన్స్ టార్గెట్ కంటే చాలా ఎక్కువ వాళ్ళు సేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మన కోల్ వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఎల్పిజి మనం తీసుకోవచ్చు. ఓకే, మనం అండ్ విత్ దట్ వాట్ హ్యాపెన్, బోత్ ఆఫ్ దెమ్ కెన్ ఇంప్లిమెంట్ అండ్ టుగెదర్ మన టార్గెట్స్ మనం అచీవ్ చేసుకోవచ్చు. అందుకే జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో గివెన్. అందుకే క్యోటో ప్రోటోకాల్కి ఒక ఫ్లెక్సిబుల్ మెకానిజం అని చెప్పారండి. ఎమిషన్ ట్రేడింగ్ గురించి నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన బయింగ్ క్యోటో యూనిట్స్. Thanks for watching to me. Have a nice day. Bye bye. Take care and do spread the all videos. Okay, so that everyone will take the benefit of it. Have a nice day.